ఓన్లీ 2 డేస్ ప్రోగ్రామ్ ప్రయాణం కోసం చూడండి ఎంతలాగే సిద్ధం చేసుకున్నామో. అసలు ఇంకా ఆడవాళ్ళంటే అంతే ఉంటుంది కదా, శారీస్, డ్రెస్సెస్, జ్యువెల్లరీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే అసలు ఇంకా అబ్బాయిలకైతే ఓన్లీ ప్యాంటు షర్ట్ అయితే సరిపోతుంది. ఆడవాళ్ళకైతే ఎన్ని ఉంటాయో, మ్యాచింగ్ బ్లౌజెస్ అని, వర్క్ బ్లౌజెస్ అని, ఇంకా దానికి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్, మ్యాచింగ్ నెక్లెసెస్, జ్యువెల్లరీ అవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఇంత లగేజ్ అయిపోయింది. ఇంకా మా అమ్మ వాళ్ళకి వెజిటేబుల్స్, కొన్ని ఫ్రూట్స్ కూడా తోటలో కాసినవి తీసుకెళ్తా ఉన్నాము. వెహికల్ అయితే రెడీగా ఉందన్నమాట. ఇంతకెక్కడికి వెళ్తున్నాము అంటే మా పెద్దక్కయ్య వాళ్ళది గృహప్రవేశము ఉంది అన్నమాట. సో కూడా మా అత్తమ్మ మామయ్య వాళ్ళని కూడా తీసుకెళ్తున్నాము. ఇంతవరకు మా పెళ్ళైనప్పటి నుంచి మా అత్తమ్మ మామయ్య మళ్ళీ మా తరఫున ఎటువంటి ఫంక్షన్స్కి రాలేదు. అందుకనే ఇంకా తీసుకెళ్తున్నాము. వాళ్ళు రాము అని ఎంత బలవంతం చేసినా కూడా రాము అంటే ఇంకా ఫోర్స్ చేసి తీసుకెళ్తున్నాము. ఫైనల్గా అయితే ఇంకా వెళ్తున్నాము అన్నమాట. కరీంనగర్ నుంచి వెళ్తున్నాము. కరీంనగర్ మీదుగా ఇంకెటు నుంచి వెళ్ళినా కూడా కరీంనగర్ నుంచే వెళ్ళాలి. ఈవెన్ హన్మకొండ, వరంగల్ నుంచి వెళ్ళినా, హుస్నాబాద్ రూట్ నుంచి వెళ్ళినా, సిద్దిపేట నుంచి వెళ్ళినా కరీంనగరే మెయిన్ సెంటర్ అన్నమాట, మెయిన్ సిటీ అన్నమాట. కరీంనగర్ నుంచి సుల్తానాబాద్, అంటే సుల్తానాబాద్ అన్నమాట అక్క వాళ్ళ. సుల్తానాబాద్లో స్వప్న కాలనీలో హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు, చూశారు కదా స్వప్న కాలనీ. ఈ వాసులు ఎవరైనా ఉంటే కరీంనగర్ డిస్టిక్ ఆర్ పెద్దపల్లి డిస్టిక్ వాళ్ళు, సుల్తానాబాద్ మండల్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అక్క వాళ్ళ గృహప్రవేశంకి ముందు రోజు నైట్, అంటే మేము అరౌండ్ 4 PM అలా స్టార్ట్ అయ్యాం. వెళ్ళేసరికి ఇంకా చీకటి అయిపోయింది. దీనికి సంబంధించిన వీడియోస్, హోమ్ టూర్ త్వరలో వస్తాయి.